హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? ఈరోజు గుడ్డుతో గుడ్డు వేపుడు ఎలా చేయాలో మీకు అందరికి చూపిస్తాను. ఇది నాకు అస్సలు తెలియదండి పెళ్ళికి ముందు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రతిసారి వారంలో ఒక 2-3 సార్లు చేసుకుని తింటాను, ఎందుకంటే మా వారికి ఇష్టము. ఈ వేపుడు మాత్రం నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా ఈజీ అండి. అన్నంలో తింటుంటేనా అంత టేస్ట్ ఉంటుందంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు వేపుడు కర్రీలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? ముందుగా 4 గుడ్లు తీసుకున్నాను. వాటర్లో ఒక 15 మినిట్స్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఓకేనా? చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మిర్చి కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టార్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నాను. నోరు బాగలేనప్పుడు, ఒక రకంగా ఉన్నప్పుడు కూడా ఈ కర్రీ చేసుకుని తినొచ్చు. వేపుడు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, బాగా వచ్చింది సిస్టర్ అని. ఓకేనా? రూమ్స్లో, హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? అందరికీ నచ్చుతుంది కూడా. ఓకేనా? ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇందులోకి ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి కూడా. ఓకేనా? వేసేసుకుని కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అంతే. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పసుపు వేస్తున్నాను. టైం అయిపోతుంది, తొందరగా చేయాలి. ధనియాల పొడి వేసాను. ఇప్పుడు కారం. అంతే అండి, చాలా సింపుల్ అండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎలా చేంజ్ అయిందో చూస్తున్నారా? లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. దానికోసమని నేను ఈ వేపుడు కోసమని స్పెషల్గా ఇది కొనుక్కున్నాను. అంటే కత్తితో కొయ్యొచ్చు, స్టైల్గా ఉంటుందని నేను కొన్నాను. చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 వస్తుంది మళ్ళీ కంటిన్యూస్. ఓకేనా? ఇప్పుడు గుడ్డు ఇందులో పెట్టాను. జస్ట్ ఇలా లేయర్స్గా వచ్చేస్తుంది. ఎంత బాగా వచ్చిందంటే చూడండి. ఓకేనా?